నెగ్గాలనే తపన, తగ్గని జోష్, అదే దూకుడు, విజయం మనదై గెలుపును ముద్దాడాలనే పట్టుదలతో టీ20 వరల్డ్ కప్లో ఇచ్చిపడేస్తూ వచ్చింది టీమిండియా. ఐపీఎల్లో దూకుడుగా ఆడిన ప్లేయర్లు అదే పెర్ఫార్మెన్స్తో టీం ఏదైనా, బౌలర్ ఎవరైనా బాదురే టార్గెట్గా పెట్టుకున్నారు. వరుస విజయాలతో ట్రెండ్ సెట్టర్గా మారిన టీమిండియా సెమీస్లోనూ ఇంగ్లాండ్ను ఓడించి రికార్డ్ క్రియేట్ చేసింది. దెబ్బకు దెబ్బ గత వరల్డ్ కప్ పరాభవానికి ప్రతీకారం తీర్చుకుని ఫైనల్లో అడుగుపెట్టింది రోహిత్ సేన. ఇప్పుడు పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ తుది పోరులో విజేతగా నిలిచేందుకు కసరత్తు చేస్తోంది. ఇంగ్లాండ్పై ప్రతీకారం ఓకే, మరి ఫైనల్ పోరులో సౌత్ ఆఫ్రికా, ఇండియా టీంలలో ఎవరెంత దూరం? ఇంగ్లాండ్పై ప్రతీకారం తీర్చుకున్న భారత్ సెమీస్లో గెలుపుతో సౌత్ ఆఫ్రికాతో ఫైనల్ ఫైట్కు రెడీ. పొట్టి క్రికెట్ వరల్డ్ కప్ రేసులో ఎవరెంత దూరం? మ్యాచ్ ఏదైనా టాప్ లేచిపోవాల్సిందే. బౌలర్ ఎవరైనా, పిచ్ ఎలా ఉన్నా బంతి బౌండరీ అవతల పడాల్సిందే. ఆడు మగాడ్రా బుజ్జి అన్నట్లుగా టీ20 వరల్డ్ కప్ లో దుమ్ము లేపారు భారత బ్యాట్స్మెన్. ప్రాక్టీస్ మ్యాచ్ల నుంచి సెమీస్ వరకు టాప్ గేర్ పెర్ఫార్మెన్స్ తోనే ఆకట్టుకున్నారు. అన్ని మ్యాచ్లు ఒకెత్తైతే సెమీస్ పోరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా జరిగింది. గెలిచి వరుసగా రెండోసారి కప్ సాధించాలనుకున్న ఇంగ్లాండ్ దూకుడుకు బ్రేక్ వేసింది టీమిండియా. 2022లో భారత్ ను సెమీస్ లో ఓడించి ఫైనల్ కు చేరి కప్ సొంతం చేసుకుంది ఇంగ్లాండ్. ఈసారి అదే ఇంగ్లాండ్ ను సెమీస్ లో మట్టి కరిపించి ఫైనల్ ఫైట్ కు రెడీ అయింది భారత్. దెబ్బకు దెబ్బ, ఓటమికి ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా టైటిల్ ఫైట్ లో సౌత్ ఆఫ్రికాను ఓడించేందుకు కసరత్తు చేస్తోంది. మన టీం కొన్ని టఫ్ కండిషన్స్ ని ఫేస్ చేయాల్సి వచ్చింది. బౌలర్ ఫ్రెండ్లీ వికెట్స్ మీద ఆడాల్సి వచ్చింది. అయినా సరే మన బ్యాట్స్మెన్ గానీ బౌలర్స్ గానీ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఇంగ్లాండ్ గానీ ఆస్ట్రేలియా గానీ మన విజయాల విషయంలో మనకి ఒక అడ్డుగోడలా నిలవడం అనేది గతంలో చూసాం. కానీ ఈసారి ఇంగ్లాండ్ ని, ఆస్ట్రేలియాని కూడా ఓడించి వాళ్ళని టోర్నమెంట్ నుంచి బయటికి పంపించింది ఇండియా. ఆ స్వీట్ రెవెన్స్ తో పాటు ఫైనల్ కూడా గెలిస్తే ఈసారి మనకి 11 సంవత్సరాల తర్వాత ఒక ఐసీసీ ట్రోఫీ దక్కే అవకాశం ఉంటుంది. 2022 టీ20 ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్ అది. ఇంగ్లాండ్ ముందు భారత్ 169 పరుగుల టార్గెట్ ను పెట్టింది. ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా కేవలం 16 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి రోహిత్ సేనకు ఘోర పరాభవాన్ని మిగిల్చింది ఇంగ్లాండ్ టీం. ఇప్పుడు మళ్లీ పొట్టి కప్లో అదే జట్టుతో సెమీస్. టార్గెట్ 172 రన్స్. కానీ ఈసారి రెచ్చిపోయి బౌలింగ్ చేసిన భారత బౌలర్ల ముందు ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. రెచ్చిపోదామనుకుని రేసులోనే లేకుండా పోయారు. బట్లర్ బ్యాచ్ ను కేవలం 103 పరుగులకే కుప్పకూల్చిన టీమిండియా 2 ఏళ్ల కిందటి పరాభవానికి తిరుగులేని ప్రతీకారం తీర్చుకుని ఫైనల్ కు దూసుకెళ్లింది. టైటిల్ కోసం రోహిత్ సేన దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో ఓవైపు బౌలర్లు, మరోవైపు బ్యాటర్లు సమిష్టిగా రాణిస్తూ వచ్చారు. కోహ్లీ కాస్త తడబడుతున్నా రోహిత్, సూర్యకుమార్ యాదవ్ లాంటి బ్యాట్స్మెన్ అద్భుత ప్రదర్శనతో టీం విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తున్నారు. అటు బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ సంచలనంగా మారారు. తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు బుమ్రా. ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అక్షర్ పటేల్ కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించాడు. ఇంగ్లీష్ బ్యాటర్స్ లో బెయిస్టో, బట్లర్, మోయిన్ అలీ డేంజరస్ ప్లేయర్లు. వీరి 3 వికెట్లు తీసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు అక్షర్ పటేల్. ఇంగ్లాండ్ మ్యాచ్ లో 37 బాల్స్ కి హాఫ్ సెంచరీ చేసిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సెన్సేషనల్ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. కెప్టెన్ గా ఇప్పటికే 5000+ పరుగులు చేసిన అతడు అంతర్జాతీయ టీ20లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. 61 టీ20 మ్యాచ్ల్లో 49 విజయాలతో జట్టును నడిపించాడు. విన్నింగ్ పర్సెంటేజ్ కూడా 78.68గా ఉంది. దీంతో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డును బద్దలు కొట్టాడు. బాబర్ 85 మ్యాచ్ల్లో 48 విజయాలు నమోదు చేశాడు. అతడి విన్నింగ్ పర్సెంటేజీ 56.47% మాత్రమే. ఓవైపు బౌలర్లు, మరోవైపు బ్యాట్స్మెన్ అద్భుత పెర్ఫార్మెన్స్ తో భారత్ ను ఫైనల్ కు చేర్చారు. 10 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచ కప్ లో భారత్ ఫైనల్ చేరుకుంది. అంతకుముందు 2014 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా ఫైనల్ మ్యాచ్ ఆడింది. 10 ఏళ్ల తర్వాత ఫైనల్ కు భారత్. కప్పు కొట్టాలనే చిరకాల కోరికతో సౌత్ ఆఫ్రికా. ఫైనల్ పోరులో ఎవరు కప్పు కొట్టినా హిస్టరీనే. అందుకే నిలిచి గెలిచేందుకు కసితో ఉన్నాయి రెండు జట్లు.
ఇప్పటి వరకు ఒకేసారి టీ20 వరల్డ్ కప్ కొట్టిన భారత్ రెండోసారి విజేతగా నిలవాలనే పట్టుదలతో ఉంది. ఈసారైనా కప్ కొట్టి తమ రికార్డ్స్ను మార్చాలనే పంతంతో సౌత్ ఆఫ్రికా వ్యూహరచన చేస్తోంది. ఇంతకీ ఫైనల్ ఫైట్లో గెలుపు ఎవరిది? టీ20 కప్ ఫైనల్ పోరులో భారత్ ఈసారి కప్ కొట్టి రికార్డుల్లోకి ఎక్కాలని సౌత్ ఆఫ్రికా. ఇండియన్స్ సఫారీల సమరంలో గెలుపెవరిది? టీ20 వరల్డ్ కప్ క్లైమాక్స్ కి చేరుకుంది. ఫైనల్ ఫైట్ లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, సౌత్ ఆఫ్రికా రెడీ అయ్యాయి. ఇంగ్లాండ్ను ఓడించిన జోష్ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్ ను మట్టి కరిపించిన పట్టుదలతో దక్షిణాఫ్రికా ఎలాగైనా కప్ కొట్టి తీరాల్సిందేనని రెండు టీంలు కసితో ఉన్నాయి. ఈసారి టీ20 వరల్డ్ కప్ లో సూపర్ 8 లో ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా జట్లతో 3 మ్యాచ్లు ఆడిన టీమిండియా మూడింటిలోనూ గెలిచింది. గ్రూప్ ఏ పాయింట్ల పట్టికలో టాప్ లో నిలిచిన రోహిత్ సేన అదే జోష్ లో ఇంగ్లాండ్ను సెమీస్ లో మట్టి కరిపించి ఫైనల్లో అడుగుపెట్టింది. టీమిండియా ప్రపంచ కప్ గెలిచి 13 ఏళ్లవుతోంది. 2011లో భారత్ చివరిసారి వన్డే వరల్డ్ కప్ సాధించింది. గత ఏడాది వన్డే ప్రపంచ కప్ లో ఫైనల్స్ కు చేరిన ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నర్ అప్ గా నిలిచింది. టీ20 వరల్డ్ కప్ విషయానికి వస్తే పొట్టి ప్రపంచ కప్ ను టీమిండియా 2007 అరంగేట్రం ఎడిషన్ లో సాధించింది. ఆ తర్వాత 2014లో ఫైనల్ కు చేరిన శ్రీలంక చేతిలో ఓటమి పాలై రన్నర్ అప్ తో సరిపెట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు భారత్ కు పొట్టి ప్రపంచ కప్ గెలిచే అవకాశం వచ్చింది. ఫైనల్లో టీమిండియా సౌత్ ఆఫ్రికాను చిత్తు చేస్తే 13 ఏళ్ల వెయిటింగ్ కు ఫలితం దక్కనుంది. ఈసారి టీ20 వరల్డ్ కప్ పోరులో టీమిండియా సమిష్టిగా రాణించింది. భారత్ వరుస విజయాలు సాధిస్తూ వచ్చిన 3వ సీజన్ ఇదే. డిసెంబర్ 2023 నుంచి ఇప్పటి వరకు 11 మ్యాచ్ల్లో గెలిచింది. అంతకుముందు నవంబర్ 2021 నుంచి ఫిబ్రవరి 2022 వరకు 12 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 7 మ్యాచ్ల్లో గెలిచింది. ఇక దక్షిణాఫ్రికా 8 మ్యాచ్ల్లో విజయం సాధించి మొదటి స్థానంలో ఉంది. ఫైనల్లో ఆ జట్టును భారత్ ఓడిస్తే రెండు టీంలు సమంగా నిలవనున్నాయి. సౌత్ ఆఫ్రికాకు ఫస్ట్ టైం గెలిచే ఛాన్స్ ఉంది, ఇండియాకు మళ్ళీ సెకండ్ టైం టైటిల్ సాధించే ఛాన్స్ కూడా ఉంది. సో అందుకని ఒక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ అయితే చూసి సౌత్ ఆఫ్రికా ఈ అవకాశాన్ని వాళ్ళు కూడా చేజార్చుకోకూడదు అని చెప్పి వాళ్ళు ఒక టఫ్ ఫైట్ కనబరుస్తారు, అందులో డౌటే లేదు. అండ్ ఇండియా మళ్ళీ ఛాన్స్ను పొందారు కనుక ఐ థింక్ ఐసీసీ టోర్నమెంట్స్ కూడా ఇండియాకు లేవు చాలా రోజులు ఉండి కనుక ఐ థింక్ ఇండియా విల్ బి వెరీ కీన్ ఆన్ విన్నింగ్ ఆల్సో. సో టూ టీమ్స్ హూ హ్యావ్ షోన్ కన్సిస్టెన్సీ యాక్చువల్లీ ఆర్ ప్లేయింగ్ ఇన్ ద ఫైనల్స్. బ్యాటింగ్, బౌలింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తోంది భారత్. ఓవైపు బుమ్రా, హర్షదీప్ నిప్పులు చెరుగుతూ ఉండడం టీంకు కలిసి వచ్చే అంశం. స్పిన్నర్లు అక్షర్ పటేల్, కుల్దీప్, జడేజా అద్భుతంగా బౌలింగ్ వేస్తున్నారు. ఒక్కో మ్యాచ్ లో కనీసం 2 బౌలర్లైనా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. బ్యాటింగ్ ఫార్మాట్ లోనూ భారత్ పటిష్టంగా ఉంది. రోహిత్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ భారత టీంను నిలబెడుతోంది. విరాట్ కోహ్లీ వైఫల్యమే టీం మేనేజ్మెంట్ ను కలవరపెడుతోంది. ఇక సూర్యకుమార్ యాదవ్, శివం దూబే, హార్దిక్ పాండ్యా దంచేస్తున్నారు. బలాబలాల పరంగా సౌత్ ఆఫ్రికా పటిష్టమైన జట్టే అయినా క్రికెట్ చరిత్రలో ఆ టీంకు అదృష్టం కలిసి రావడం లేదు. ఇన్నేళ్ల ఆ జట్టు చరిత్రలో ప్రతిసారి బలమైన ప్లేయర్లతోనే బరిలోకి దిగినప్పటికీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఒక్క ఐసీసీ వరల్డ్ కప్ టైటిల్ కూడా గెలవలేకపోయింది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో వరుస విజయాలు సాధించిన సౌత్ ఆఫ్రికా తిరుగులేని టీంగా కొనసాగుతోంది. టాప్ టీంలను ఓడిస్తూ వచ్చింది. ఇక అంతా అయిపోయింది. ఫైనల్ పోరే మిగిలి ఉంది. ఈసారి గెలిచి టీ20 వరల్డ్ కప్ కొట్టిన రికార్డుల్లోకి ఎక్కేందుకు దక్షిణాఫ్రికా, రెండోసారి టైటిల్ విన్నర్ గా నిలిచేందుకు భారత్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇంగ్లాండ్ పై విజయం తర్వాత రోహిత్ సేనలో మరింత ధీమా కనిపిస్తోంది. వరుస విజయాలతో టోర్నీలో కొనసాగుతోన్న దక్షిణాఫ్రికాను టీ20 వరల్డ్ కప్ ను పట్టుకోవాలనే తపన ఊరిస్తోంది.